రెడ్డిగూడెం గ్రామంలో ప్రణతి గారి పొలం అండి. కాటన్లో పలు పంటల విధానంలో వేయటం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే కందికి మధ్య 10 అడుగుల దూరంలో కంది వేసుకోవడం జరిగింది. సాలుకి మధ్యలో పలు రకాల పంటలు వేశారు. 5 రకాల పంటలు వేశారు. ఒక సాలులో చిక్కుడు వేశారు, గోరు చిక్కుడు, తర్వాత ఒక ప్రతి తర్వాత పెసర, మరలా మరలా చెట్టు చిక్కుడు, తర్వాత కంది. అలా మనకి కందికి మధ్య 10 అడుగుల దూరం పెట్టుకొని మధ్యలో ప్రతి 2 సార్లు వేసుకున్నారు. ఈ మధ్యలో మరలా ప్రతికి మధ్యలో ఒక పంట, మరలా ప్రతికి మధ్యలో మరొక పంట, అలా పలు రకాల పంటలు. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా 7 పంటలు కనిపిస్తున్నాయి మనకి. 7 పంటల్లో కూడా అంటే చుట్టూ బార్డర్ క్రాప్ చూడండి. జొన్న, సజ్జ ఎంత బాగా వచ్చింది, ఎంత పెద్ద కంకి వచ్చేసింది. సో ఇట్లా ఇన్ని రకాల పంటలు పెట్టుకోవటం వల్ల ఏంటంటే నేలలో జీవ వైవిధ్యం అనేది ఏర్పడి సూక్ష్మజీవులు అంటే మనకి మొక్కలకి మేలు చేసేటటువంటి బ్యాక్టీరియా అంతా బాగా అభివృద్ధి చెందటం వల్ల అవన్నీ నేలను ఎప్పుడు గుల్లపరుస్తూ ఉంటాయన్నమాట. మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఆ సూక్ష్మజీవుల ద్వారా అందుకుంటాయి. మొక్కలు ఏం చేస్తాయంటే ఆ వేర్ల నుంచి కొన్ని స్రావాలను విడుదల చేస్తే అవి సూక్ష్మజీవులకు ఆహారంగా అవుతాయి. అలాంటప్పుడు మనం రసాయనిక ఎరువులు ఏమాత్రం వేయకుండా ప్రణతి గారు చేస్తున్నట్లు గత 5 సంవత్సరాల నుంచి ఏమాత్రం ఒక కట్ట యూరియా కూడా వేయకుండా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఏంటంటే పురుగులు కూడా తక్కువ. ఇలా పలు పంటల విధానంలో చేయటం వల్ల మనకి పంటలు నాశించే ముఖ్యంగా ప్రత్తిలో గులాబీ రంగు పురుగు వస్తుంది, అలాగే కందిలో మారుకా మచ్చల పురుగు వస్తుంది. ఇవి 2 కూడా ఇక్కడ చాలా తక్కువ అనమాట. వాటి ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా బిలో ETL అంటారు, అంటే ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ఆర్థిక నష్ట పరిమితి స్థాయి కన్నా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ విష రసాయనాలు అనేవి పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రకృతి పర్యావరణం కూడా కలుషితం కాకుండా భౌగోళిక లక్షణాలన్నీ కూడా మెరుగుపడతాయి. దానిలో ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు వేయటం వల్ల ఈ సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోవడం వల్ల ఆ వేసిన ఎరువు కూడా నేలలో కలిసిపోకుండా ఎక్కడున్నా ఇలాంటి వేసిన దగ్గరే ఉన్నానని చెప్పేసి మనం ఏమనుకుంటాము, ఎరువులు వేసాం కదా, పెట్టుబడి పెట్టాము, 2 కట్టలు వేసాము, 3 కట్టలు వేసాము, అన్నీ ఇంకా మొక్క పెరగలేదేంటా, ఇంకొక కట్ట వేద్దాం అనిపిస్తుంది. కానీ దానికి అసలు రహస్యం ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో చేస్తున్న పొలాలను చూస్తే మనకు అర్థమవుతుంది. మాత్రం ఎక్కడ కూడా పోషకాల లోపం కానీ, ఏదైనా సూక్ష్మ పోషకాలు కానీ ఏ పోషకాల లోపం లేకుండా ఇంత ఆరోగ్యంగా ఉన్నాయి. మరి ఇంత చక్కగా ఇది 1 ఎకరా 2 ఎకరాల్లో కాదండి, దాదాపు 10 ఎకరాల్లో ఇక్కడ చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయము. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కాబట్టి మన ప్రక్కనే ఉన్న ప్రకృతి వ్యవసాయ పొలాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసొచ్చి మనం కూడా కొంత మార్పు చెందితే తప్పకుండా మరి తక్కువ ఖర్చు తగ్గించుకోవచ్చు. అటు రైతుకి ప్రాస్పరిటీ, ఆరోగ్యం ఉంటుంది, ఆదాయం వస్తుంది, ప్రకృతికి పర్యావరణానికి మేలు జరుగుతుంది, భూసారం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మరి మీరేమైనా నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమైనా ట్రై చేస్తారా? ఏం పేరు మీ పేరు? కోటిరెడ్డి గారు. మరి మీరు కూడా ఈ విధానంలో ఏమనిపిస్తుంది మీకు ఈ పొలం చూస్తే? రిజల్ట్ కూడా బాగా వచ్చింది. గత సంవత్సరంలో ఎన్ని క్వింటాల్స్ వచ్చినాయి మేడం మీకు పత్తిలో? పర్ ఏకర్ 3 తర్వాత వేరే పంట కంది 3.5 to 4. ఓకే, 4 క్వింటాల్ కంది వచ్చిందండి ఇదే ఎకరాలో. 3 క్వింటాల్ ప్రతి వచ్చింది. పత్తి. ఓకే, నెక్స్ట్ ఇంకా వేరే పంట ఇంకా చిన్న వేసాం కదా సజ్జలు, అవి అంటే ఇంట్లోనే వాడుకోవడానికి చాలు కదా. 4 క్వింటాల్ ఈ సజ్జ మంచి వెరైటీ తెచ్చారు. గుజరాత్ నుంచి వచ్చిందండి, హైదరాబాద్ నుంచి తెప్పించాను. గుజరాత్ ఫార్మర్ ఎవరో ఇన్నోవేషన్. ఓకే, చాలా బాగుంది.